ఆత్మగౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ నమస్తే, వెల్కమ్ టు జేఎస్పీ మీడియా. ముందుగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బీసీలకు రాజకీయ అదృష్టం లేదా? బీసీలు రాజకీయాల్లో రాణించాలంటే ఏం చేయాలి? ఇంకెన్నాళ్ళు అగ్రకుల ఆధిపత్య రాజకీయాల్లో నలగాలి? నిర్మాణాత్మక సమాజం నిర్మించలేరా? బీసీలు రాజకీయంగా వెనుకబడాల్సిందేనా? రాజకీయాల్లో రాణిస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారా? నిరంతరం రాజకీయాల్లో కొనసాగితేనే కదా అభివృద్ధి చెందేది. ఇక్కడ ప్రధానంగా అన్ని రంగాల్లో బీసీలు ఉన్నా కూడా రాజకీయ రంగంలో కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ చేసేది ఎవరైనా కూడా బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ దానిలో సెటిల్ అవుతారు కాబట్టి ఆ పరంగానే వెళ్ళిపోతారు. కానీ రాజకీయంగా ఉన్నప్పుడే దానికి కమ్యూనిటీకి డెవలప్మెంట్ కావచ్చు, దానికి సంబంధించిన సంక్షేమం కావచ్చు, అవన్నీ ఎక్కువ చేసేందుకు అవకాశం ఉంటుంది మనకు తెలిసిన వాస్తవం అన్నట్టు. సో దాని పరంగా రాజకీయాల్లో కొనసాగితేనే కదా అభివృద్ధి చెందేది అనేది ఇక్కడ మనకు పాయింట్ అన్నమాట. తెలంగాణ సమాజంలో రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం అత్యంత తీవ్రంగా చర్చిస్తున్న ఆలోచింపజేస్తున్న ప్రధాన అంశం బీసీల రాజకీయ అణచివేత మరియు భవిష్యత్తు కార్యాచరణ. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా దాదాపు 56% పైగా ఉన్న వెనుకబడిన తరగతులు మరియు అత్యంత వెనుకబడిన కులాలు ఓటు బ్యాంక్గా మాత్రమే పరిమితమవుతున్నారే తప్ప కీలకమైన అధికార పీఠాలపై ఆశించిన స్థాయిలో కూర్చోలేకపోతున్నారు. ఇటీవల వెలువడిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ మరియు కుల సర్వే నివేదికలు కూడా బీసీల బహుమితీయ వెనుకబాటుతనాన్ని స్పష్టంగా ఎత్తి చూపాయి. సో ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇటీవల వెలువడిన సర్వేలన్నీ కూడా సంక్షేమం చేపట్టిన సర్వేలు కావచ్చు, దాంట్లో వాస్తవమైన పరిస్థితులు మనకు అర్థమైన పరిస్థితి బీసీల గురించి. సో అది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వెనుకబాటు తనని స్పష్టంగా చూపించే విధంగా ఆ సర్వేలు మనకు చెప్తా ఉన్నాయి. తెలంగాణలో బీసీల రాజకీయ అస్తిత్వం పదవులు అందని ద్రాక్ష కావడానికి గల కారణాలు, యువతరం ఆవేదన మరియు భవిష్యత్తులో బీసీలు లీడర్గా ఎదగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తపై సమగ్ర విశ్లేషణ ఇక్కడ 5 ప్రధాన డెక్స్ రూపంలో పొందుపరచబడింది. సో ఇక్కడ సమగ్ర విశ్లేషణ ఈ ఆర్టికల్ మనకు 5 ప్రధాన అంశాలతోటి ఈ ఆర్టికల్ మనకు రావడం జరిగినది బీసీల అంశం గురించి. సో దాంట్లో ప్రధానంగా ఒకటి గణాంకాల వైరుధ్యం. తెలంగాణలో బీసీలు కేవలం జెండాలు మోయడానికైనా ఎజెండాలు రూపొందించడానికి పనికిరారా అనే ప్రశ్న నేడు ప్రతి బీసీ యువకుడి గుండెల్లో రగులుతోంది. జనాభా పరంగా మెజారిటీ ఉన్నప్పటికీ శాసనసభ, మంత్రివర్గం మరియు లోక్సభ స్థానాల్లో బీసీల వాటా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది అంటే జెండాలు మోయడానికైనా ఎజెండాలు రూపొందించడానికి పనికిరాలని చెప్పేసి ఇక్కడ మనము పాయింట్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా ఎక్కువ శాతము బీసీ, ఎస్సీ, ఎస్టీ, దానికి సంబంధించి ప్రజలే ఉంటారు కాబట్టి దాంట్లో మెజారిటీ వాటా కూడా వాళ్ళకే రావాల్సిన వాటా ఉంటుంది కాబట్టి సీట్లు కానీ వాళ్ళకి సంక్షేమం కోసం పెట్టాల్సిన నిధులు కానీ బడ్జెట్ కానీ ఇవన్నీ కూడా మెజారిటీగా పెట్టాల్సిన అంశాలు. కానీ ఇక్కడ చూసుకుంటే తక్కువ కేటాయించడం కూడా జరుగుతూ ఉన్నది. ఇక్కడ గణాంకాల వైవిధ్యం. తెలంగాణ జనాభాలో బీసీ, ముస్లిం, మైనారిటీయేతరులు అంటే వాటా దాదాపు 46.27% ఉండగా ముస్లిం బీసీలతో కలిపితే 56% పైగా దాటుతోంది. కానీ 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో బీసీల సంఖ్య కేవలం 20 నుండి 24 దాటడం లేదట. దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా బీసీలు కేవలం ఓటర్లుగా, రాజకీయ పార్టీల గెలుపు గుర్రాలుగా మాత్రమే వాడుకోబడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి లేదా అత్యంత కీలకమైన హోము, ఆర్థిక, రెవెన్యూ వంటి మంత్రిత్వ శాఖలు బీసీలకు దక్కడం అరుదైన విషయంగా మారిపోయిందన్నమాట. సో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు దశాబ్దాలుగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దశాబ్దాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 20 నుంచి 24 సీట్ల మధ్యలోనే ఉంటున్నారు తప్పించి ఇంకా అంతకంటే తక్కువ కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చినా కూడా ఎమ్మెల్యేలు కాక మినిస్టర్లు ఏదైతే పదవి ఉంటాయో ఆర్థిక శాఖ కావచ్చు, ఇంకా ఇతరత్ర హోమ్ మినిస్టర్ కావచ్చు, ఇట్లాంటి పదవులు మాత్రము రావడం లేదు. కేవలం సంక్షేమ మినిస్టర్లు, ఇంకా ఇతరత్ర దేవాదాయ శాఖకు సంబంధించి కావచ్చు, ఇట్లాంటి వేరే వేరే శాఖలు అప్పచెప్పడం, అటవీ శాఖ కావచ్చు, ఇట్లాంటివన్నీ కొన్ని చిన్న చిన్న శాఖలు మాత్రమే మంత్రిత్వ శాఖలు ఇవ్వడం జరుగుతున్నాయి. కానీ పెద్ద శాఖలు, రెవెన్యూ ఇట్లాంటివి మాత్రము రావడం లేనిది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే బీసీ దాంట్లో ముస్లిమేతరులు చూసుకుంటే 46.27%, ఇక ముస్లిం బీసీలు కలుపుకుంటే
56% పైగా ఉన్నారనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాజకీయ బానిసత్వం ఇంకో పాయింట్ ఏంటంటే రాజకీయ బానిసత్వం అట. పార్టీ అధిష్టానాలు కేటాయించే నామినేటెడ్ పదవులు లేదా చిన్న చిన్న కార్పొరేషన్ చైర్మన్ పదవులతోటే సరిపెట్టాల్సిన దుస్థితి నెలకొన్నదట. పదవులు అందని ద్రాక్ష కావడానికి కారణాలు అండ్ కారకులు ధనబలం, బాహుబలం వర్సెస్ సామాజిక విభజన. బీసీ, ఎంబీసీ కులాల వారికి రాజకీయం అనేది ఎందుకు అందని ద్రాక్షలా మారుతుందని అంశాన్ని పరిశీలిస్తే కొన్ని స్పష్టమైన కారణాలు కనిపిస్తూ ఉన్నాయట. సో ఇది మనం ఇక్కడ ఏంటంటే పాయింట్ రాజకీయ బానిసత్వం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా. ఇక్కడ యువకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు చెప్పినట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ పార్టీలకు బానిసత్వంగా మారిపోయి ఎప్పటి నుంచో ఆ పార్టీలో కూరుకుపోయి అదే పార్టీలో ఉండడము, ఆ పార్టీ నుంచే టికెట్లు ఆశించడం, ఆ పార్టీ నుంచే నామినేట్ పదవులు ఆశించడము, ఏదో ఒక జిల్లా పదవులు ఆశించడము, ఇట్లాంటి పదవులు ఉంటాయి కదా. సో నామినేటెడ్ పదవులు అవన్నీటితోటే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. సో దానికి కారణాలు ఏంటంటే కార్పొరేట్ రాజకీయం. నేటి ఎన్నికలు వందల కోట్ల రూపాయల వ్యయంతో కూడుకున్నవి. సాంప్రదాయ వృత్తులపై ఆధారపడే బీసీ, ఎంబీసీ లీడర్ల వద్ద అంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టే ఆర్థిక స్తోమత లేదు అంట. బీసీలలో దాదాపు 112కి పైగా ఉపకులాలు ఉన్నాయట. ఈ కులాల మధ్య ఐక్యత లేకపోవడం, ఒక ఉపకులానికి సీట్ ఇస్తే మరో ఉపకులం సహకరించకపోవడం వంటి అంతర్గత పూసల విభజనను అగ్రవర్ణ నెరవేరుస్తుందట. బీసీ లీడర్లు స్వతంత్రంగా ఎదగనున్న పెద్ద పార్టీల అధినేతల దయాదాక్షిణాలపై ఆధారపడేలా వ్యవస్థను రూపొందించారట. సో ఇక్కడ ప్రధానంగా కోట్ల రూపాయలు కార్పొరేటు పాలిటిక్స్ చేయడము, కార్పొరేట్గా మార్చడము, పాలిటిక్స్లోకి రావాలంటేనే డబ్బులు, ధనము, ఖర్చులు పెట్టాలని చెప్పేసి ఏ విధంగా అయితే కార్పొరేట్ పాలిటిక్స్గా మార్చేసిల్లో అదొక పాయింట్. ఇంకొక పాయింట్ సాంప్రదాయ వృత్తులపై ఆధారపడే బీసీ, ఎంబీసీ లీడర్ల వద్ద అంత డబ్బు ఉండకపోవడం. అంటే ప్రతి కులం దగ్గర ఉన్న బీసీ కులాలలో దాదాపు కొంతమంది దగ్గరనే హై రిచ్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది మిడిల్ ఉంటారు, లో మిడిల్ ఉంటారు. ఎక్కువ లో మిడిల్ వాళ్ళు ఉంటారు అన్నమాట. సో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మీడియం రేంజ్ ఉంటే, లో మిడిల్ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఉంటారు. సో రిచ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు అన్నమాట. ఎక్కువ శాతము ఎక్కువ డబ్బులు లేని వాళ్ళే ఉంటారు అన్నమాట. అంటే కేవలం వాళ్ళ బతుకు తెరు వెల్లడించుకోవడం కోసము, వాళ్ళ జీవనాన్ని గడపడం కోసము, వృత్తుల మీద ఆధారపడడం కోసము, వాళ్ళ పిల్లల చదువుల కోసం ఎలా తీసుకోవడం కోసము, ఇట్లాంటి అన్ని కుటుంబాలు, చాలా కుటుంబాలు ఇప్పటికీ బీసీ కులాలు కావచ్చు, ఎంబీసీ కులాలు కావచ్చు ఉంటాయి అన్నమాట. సో అది ప్రధానమైన కారణం. సో ఇక్కడ ప్రధానంగా 112కు సీట్లు ఏదైతే ఉన్నదో ఉపకులాలు ఉంటే దాంట్లో ఆ సీట్లు కేటాయించే దాంట్లో ఉపకులాలలో ఒక కులానికి సీటు కేటాయిస్తే ఇంకో కులము దానికి సహకరించకపోవడం, కులాల మధ్య ఐక్యత లేకపోవడము, అంటే ఒక బీసీ కేటాయిస్తే ఆ బీసీకి సపోర్ట్ చేయకపోవడము, వాళ్ళకు టికెట్ ఇస్తుందిగా అని చెప్పేసి మనకి ఇవ్వలేగా అని చెప్పేసి వానికి ఎందుకు ఓటేయాలని చెప్పేసి వేరే పార్టీలో ఉన్న టికెట్ ఇచ్చినకి వాడు ఓటేయడం, ఇట్లా కొన్ని ఐక్యత లేకపోవడం అనేది మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక కారకులు ఎవరు? దశాబ్దాలుగా రాజకీయ అధికార చక్రం తిప్పుతున్న కొన్ని నిర్దిష్ట ఆధిపత్య సామాజిక వర్గాలే ఇందుకు ప్రధాన కారకులంట. బీసీలలో సమర్థులైన లీడర్లను ఎదగనివ్వకుండా వారి ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ కేవలం అనుచరులుగానే మిగిల్చే వ్యూహాత్మక రాజకీయం ఇక్కడ నడుస్తోందట. ముసలి నేతల పట్టు, యువత తీవ్ర ఆగ్రహం. ప్రస్తుతం తెలంగాణ యువతరం చాలా చైతన్యవంతంగా ఉంది. సోషల్ మీడియా వాడకం, విద్యావంతుల సంఖ్య పెరగడం వల్ల వారు పాతతరం రాజకీయాలను గమనిస్తూ ఉన్నారట. దశాబ్దాలుగా ఒకే లీడర్ లేదా ఒకే కుటుంబానికి చెందిన ముసలి నేతలు సీట్లను పట్టుకొని వేలాడడం వల్ల బీసీ యువతకు అవకాశాలు పూర్తిగా పరిమితం అవుతూ ఉన్నాయి. పార్టీల, విద్యార్థి సంఘాల్లో రక్తం దారపోసేది బీసీ యువత అయితే టికెట్లు వచ్చేసరికి అగ్రవర్ణాల వారసులకు పీఠం దక్కుతుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కుల రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు నేడు ఒక ముసలి మ్యూజియం లాంటి వ్యవస్థను తయారు చేశాయి. అందులో కొత్త ఆలోచనలకు, నిజమైన ప్రజాసేవకు స్థానం లేకుండా పోయింది. కేవలం ధనస్వామ్యమే అర్హతగా మిగులుతోంది. సో ఇక్కడ దీనికి సంబంధించి కారకులు ఎవరంటే ఇక్కడ ప్రధానంగా కేవలం వాళ్ళ అనుచరులుగానే మిగిలిపోవడము, వాళ్ళకి తొత్తులుగా మారిపోవడము, ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి పార్టీకి కష్టపడితే లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళ సామాజిక వర్గానికి టికెట్ దక్కపోవడము, లాస్ట్కి వచ్చేసరికి మళ్ళా ఎవరైతే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న పాతతరం నాయకులు ఎవరైతే ఉంటారో
వాళ్ళకు చివరికి వచ్చేసరికి వాళ్ళ పార్టీకి అనుబంధంగా ఉంటూ వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద నడుస్తున్న పార్టీ కాబట్టి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద గెలవాలనుకున్న లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే టికెట్ కేటాయించడం, వాళ్ళకి అనుచరులుగా ఉన్న వాళ్ళకే టికెట్ కేటాయించడం, అట్లా ఈ పార్టీలన్నీ విభజించి వాళ్ళతోటి అనుకూలంగా ఉండేటట్టు చూసుకోవడము ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి. ఇవన్నీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ, ఏ పార్టీ అయినా కానీ దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కార్యకర్తలు ఉంటారు, యువ లీడర్లు ఉంటారు, సీనియర్ లీడర్లు కూడా ఉంటారు పెద్దవాళ్ళు. సో దాంట్లో పాత లీడర్లు కూడా ఉంటారు. ఇక్కడ మనం చూసుకుంటే 2023 ఎలక్షన్లో మొన్న మనం చూసుకుంటే వారసత్వం రాజకీయాలు కూడా మనకు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది వారసత్వంగా వచ్చిన లీడర్లు కూడా ఎమ్మెల్యేలు, ఉదాహరణకు యశస్విని రెడ్డి కావచ్చు, ఇక్కడ మైనపల్లి హనుమంతరావు వాళ్ళ కొడుకు రోహిత్ కావచ్చు, అక్కడ చూసుకుంటే పర్ణికారెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్ సైడ్ చూసుకుంటే ఇట్లా కొంతమంది లీడర్లు ఉన్నారన్నమాట. సో ఇంకా కాబోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి వచ్చిన టికెట్టు చాలా కాలం పనిచేస్తున్న బీసీఎస్సీ ఎస్టీ యువతకు ఎందుకు రాలని చెప్పేసి ఇక్కడ యువతలో ఒక ఆగ్రహం మాత్రము, ఒక సందిగ్ధం నెలకొన్నది. వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, వీళ్ళు ఎప్పటికీ పాతతరం నాయకులకే చివరికి వచ్చేసరికి మేము కష్టపడేదని చెప్పేసి ఒక కన్నేసి మాత్రం వాళ్ళు ఆలోచించే పరిస్థితి మాత్రము కనిపిస్తున్నది. ఇక్కడ మనకు పాయింట్ అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే శాసించే స్థాయికి చేరుకోలేరా, ఓటు బ్యాంకు నుంచి శాసించే శక్తి వైపు బీసీలు కేవలం నినాదాలు చేసే స్థాయి నుంచి విధానాలు నిర్ణయించే స్థాయికి ఎదగాలంటే క్రింది వ్యూహాత్మక మార్పులు అవసరం. రాజకీయంగా నిలబడాలంటే కనీస ఆర్థిక బలం అవసరం. దీనికోసం బీసీ పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు కలిసి ఒక బలమైన ఫండింగ్ లేదా సపోర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలి. సో ఇక్కడ ఓటు బ్యాంకు నుంచి శాసించే శక్తి వైపు బీసీలు కేవలం నినాదాలు చేసే స్థాయి నుంచి విధానాలు నిర్ణయించే స్థాయికి ఎదగాలంటే వ్యూహాత్మక స్ట్రాటజీలు అవసరం అన్నమాట. సో ఎవరైతే బీసీ పారిశ్రామికవేత్తలు ఉంటారో, అంటే ఎంటర్ప్రెనర్స్ కావచ్చు, కంపెనీలు వ్యాపారవేత్తలుగా సెటిల్ అయిన బీసీలు ఉంటారో వాళ్ళందరూ ఏకమై ఒక ఫండింగ్ ఏర్పాటు చేసి ఎవరైతే రాజకీయాల్లో రాణించాలనుకుంటారో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని నిలబెడితే అప్పుడు వ్యూహాత్మకంగా పనిచేసినప్పుడే, ఐక్యంగా పనిచేసినప్పుడే బీసీలు రాజకీయంగా నిలదొక్కుంటారని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో కులాల ఐక్యత, మున్నూరు కాపు, యాదవ్ కావచ్చు, గౌడ్ కావచ్చు, పద్మశాలి కావచ్చు, రజక, నాయ బ్రాహ్మణ మరియు ఎంబీసీ కులాలు తమ అంతర్గత విభేదాలను పక్కన పెట్టి బీసీ మహాకూటమిగా ఏర్పడాలి. మనం విడిపోతే వాళ్ళు పాలిస్తారనే సూత్రాన్ని గుర్తించాలి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచేందుకు చట్టసభల్లో బిల్లులు తీసుకురావడం ఒక సానుకూల పరిణామం. ఈ 42% కోటాను సద్వినియోగం చేసుకొని గ్రామ సర్పంచ్, జెడ్పీటీసీ, మున్సిపల్ స్థాయిల నుంచే లీడర్లను తయారు చేసుకోవాలి. భవిష్యత్తులోనైనా రాణించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ ప్రధానంగా మేజర్ క్యాస్ట్ ఉన్నాయో, మున్నూరు కాపు కావచ్చు, గౌడ్ కావచ్చు, పద్మశాలి కావచ్చు, యాదవ్స్ కావచ్చు, వీళ్ళందరూ అయితే ప్రధానమైన కులాలు ఉంటాయో ఒక 10-12 ఉంటాయి కావచ్చు, వాళ్ళంతా ఫస్ట్ వీళ్ళంతా సమన్వయంతో ఉన్నప్పుడు, ఐక్యంతో ఉన్నప్పుడే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఐక్యంగా ఉన్నప్పుడు వాళ్ళకు అధికారం వాళ్ళ చేతులకు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మొన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% రిజర్వేషన్లో ఏదైతే ఉన్నదో దాంట్లో కొంచెం మనకు మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, మనం స్పష్టంగా చూసినాం చాలామంది బీసీలు కూడా గెలిచారు. సో అది ఇప్పుడు రాబోయే ఎన్నికలు కావచ్చు, రాబోయే జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, దాన్ని మనము ఉపయోగించుకొని ముందుకు పోవాలని చెప్పేసి మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో రాణించాలంటే ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయన్నమాట. సో ఈ లాంగ్ టర్మ్ పొలిటికల్ ప్లానింగ్ అంట. భవిష్యత్తు రాజకీయాల్లో బీసీ యువత నాయకులు రాణించాలంటే కొన్ని పక్కా జాగ్రత్తలు, రక్షణ చర్యలు అవసరమట. ఒకటి, వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలట. బీసీలలో కూడా కొందరు సీనియర్ లీడర్లు తమ వారసులకే పదవులు ఇచ్చుకునే సంస్కృతికి తెరలేపకుండా కింది స్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సుప్రీంకోర్టు పరిమితులు దాటకుండా శాస్త్రీయమైన ఎంపరికల్ డాటాతో బీసీ రిజర్వేషన్లు కోర్టులో నిలబడేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. సో ఇక్కడ ప్రధానంగా ఒకటి వారసత్వంకున్న టికెట్లు దక్కకుండా చూసుకోవడం, ఏదైతే రిజర్వేషన్ పరంగా ఎవరికి రావాల్సిన టికెట్లు వాళ్ళకు కోర్టు పరంగా రిజర్వేషన్ పరంగా ఏదైతే ఉన్నదో ఎంపారికల్ డాటా ప్రకారము ఏ కమ్యూనిటీకి ఎన్ని టికెట్లు వెళ్ళాలని చెప్పేసి పార్టీ పరంగా అయితే ఉంటుందో దాంట్లో
టికెట్ పర్సంటేజ్ అయితే ఉంటుందో వాళ్ళకు కేటాయించినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టంగా వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రతి కమ్యూనిటీలకి సీట్ వస్తుంది కాబట్టి అప్పుడు ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. సో అప్పుడు సొంత ఏజెండా కూడా ఉండాలట. ప్రతి పెద్ద రాజకీయ పార్టీ మేనిఫెస్టోను శాసించే విధంగా బీసీ డిక్లరేషన్ ముందే ప్రకటించేలా ఒత్తిడి తేవాలట. టికెట్ల కేటాయింపులో జనాభా నిష్పత్తి ప్రకారం టికెట్ ఇస్తేనే ఓటు అనే కఠినమైన నిర్ణయానికి రావాలి. తెలంగాణలో బీసీల రాజకీయ ఎదుగుదల అనేది ఎవరో భిక్ష కాదు, అది వారి హక్కు. స్థానిక సంస్థల్లో లభించిన 42% పెరిగిన రిజర్వేషన్ కోటాను ఒక మెట్టుగా వాడుకుంటూ ఉపకులాల విభేదాలు వీడి విద్యావంతులైన యువతను ముందుకు నడిపించినప్పుడే బీసీలు రాజకీయంగా ఎదుగుతారు. ఓటు మనది, సీటు మనది అనే నినాదం క్షేత్రస్థాయిలో నిజమైనప్పుడే పదవులు అందని ద్రాక్ష కాకుండా బీసీలు రాజకీయంగా ఎదిగే అవకాశం కావచ్చు, అదృష్టం కావచ్చు కలిసి వస్తుందని చెప్పేసి మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఓటు బ్యాంక్ అనేది ఎవరి ఓటు సర్పంచ్ నుంచి పార్లమెంట్ దాకా, పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా ఎవరెవరైతే ఏ ఎన్నికలు జరిగినా కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా కమ్యూనిటీ చూడకుండా బీసీ అయితే అక్కడున్న ఎవరైతే మెజారిటీ ఉంటారో మిగతా కమ్యూనిటీ అంతా కలిసి వాళ్ళకు ఓటు వేయడం, వేరే డిస్టిక్లో అయితే అక్కడ ఎస్సీ వాళ్ళు నిల్చుంటే బీసీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళకు ఓటు వేయడం, ఇట్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ గెలిచినప్పుడే అధికారం పోదనేది అగ్రకులాల చేతికి పోదనేది మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే వ్యాపారవేత్తలుగా మారి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మేధావంతులతోటి చర్చలు జరిపి బీసీ ఎస్సీ ఎస్టీలో ఉన్న యువతను టార్గెట్ చేసుకొని వాళ్ళు ముందుకెళ్ళగలిగితే, వాళ్ళకు సపోర్ట్ చేసి ముందుకెళ్ళగలిగితే పాత తరానికి స్వస్తి పలికి కొత్త తరానికి వెల్కమ్ చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రాజకీయం వైపు వెళ్ళొచ్చు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూసారుగా, ఇది అదృష్టం లేదా అని అంటే ఖచ్చితంగా అదృష్టము వస్తుంది. కానీ దానికి లాంగ్ టర్మ్ పాలసీ, వ్యూహాత్మకమైన స్ట్రాటజీతో ముందుకెళ్ళినప్పుడే ఖచ్చితంగా రాజకీయం సాధించవచ్చు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.